నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. రాబోయే మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఉంది. నిజంగా ఆ గ్రహణం ఏ ఏ ప్రాంతాలపైన ఉంది, అసలు గ్రహణం ఉందా మన దగ్గర, ఎటువంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా గ్రహణం అనగానే విడిగా ఉన్న వాళ్ళు పాటించాలి, ఒకవేళ పాటించకపోయినా గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అంటారు. అసలు నిజంగా ఏ నియమాలు పాటించాలి, గ్రహణ సమయంలో జపం కానీ ఏదన్నా ఆరాధన కానీ చేసుకుంటే విశేషమైన ఫలితం అంటారు, ఎంతవరకు వాస్తవం, మరి ఎటువంటి జపం చేసుకోవాలి, వాటి గురించి. గ్రహణ సంబంధించినటువంటి ఎనర్జీ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే కాకపోతే యూట్యూబ్లో భయపెట్టేయడం ఎక్కువైపోయింది, కానీ ఇది ఒక యోగంగా భావించాలి మనం. అంటే గ్రహణము అనేటువంటి ఒక యోగం, ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు మీలోకి తీసుకోవడానికి ఒక గొప్ప యోగం గ్రహణం. కానీ చాలా వరకు ప్రతి ఒక్కరిలో ఉండే డౌట్, గ్రహణ సమయంలో ఆలయాలే మూసివేస్తారంటే దేవతల శక్తులు కోల్పోతారు, మేము చేయటం వల్ల మాకు అంటే ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అన్నట్లుగా. ఎక్కడా కూడా శాస్త్రంలో ఆలయం మూసేయాలని లేదు. అవునా? లేదు. శక్తి ఏం కోల్పోడు. గ్రహణానికి భగవంతుడు శక్తి కోల్పోయేది ఎంత అవుతుంది, కానీ ఎక్కడా లేదు. పుకార్లే. ఒకటేంటంటే ఆ గ్రహణ సమయంలో జపం చేసుకోవాలంటే ఎక్కువగా చేసుకునేది ఎవరు? పురోహితులు. వాళ్ళు గుడి తెరుచుకొని ఉంటే ఎట్లాగా, బయటకు తిరగకూడదు. కాబట్టి ఈ వ్యక్తి గుడికి వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తాడేమో అని మూస్తారు అంతే. అంతేగాని ఎక్కడ కూడా శాస్త్రంలో గ్రహణ సమయంలో దేవుడి శక్తిని కోల్పోతాడు కాబట్టి ఆలయాలు కూడా మూసేయాలనేటువంటిది అంతా ఉత్తదే లేదు. మనకేంటంటే శాస్త్రంలో ఉన్నటువంటి అంశము ఆ సమయంలో గొప్ప శక్తి వస్తుంది కాబట్టి మీరు జపం చేసుకోండి. ఇప్పుడు గ్రహణ సమయంలో దేవుడి శక్తిని కోల్పోయేటట్టయితే మరి మంత్రం చేసేది ఎవరు మంత్రం చేస్తున్నాం? అదే కదా, దేవుడి మంత్రమే చేస్తున్నాం. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది కొత్తగా శక్తి? చిన్న లాజిక్ ఆలోచించాలి కదా. దేవుడే శక్తి కోల్పోతాడు, మరి దేవుడు మంత్రం ఎందుకు చేయడం? చిన్న లాజిక్ ఆలోచించాలి బుర్రబెట్టి. ఏంటంటే ఆ సమయంలో నువ్వు జపం చేసుకోవడానికి ఒక సమయం కావాలి కాబట్టి పౌరోహిత్యం చేసే వాళ్ళు ఎక్కువగా చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ సమయంలో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ముస్లిమ్స్ ఉంటారు, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆయన నమాజ్కి వెళ్ళే సమయంలో కొంచెం లాక్ చేసుకుని వెళ్తాడు. అంతే. అవునా కదా? అంతగా నమాజ్ చేసే సమయంలో షాప్కి ఏదో అయిపోద్దని లాక్ చేయడం కాదు అక్కడ. అలాగే ఈ సమయంలో మనకు గొప్ప శక్తి వస్తుంది కాబట్టి ఆ సమయంలో చేసే మంత్రం ఏదైతే ఉందో 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఇప్పుడు మనకేంటంటే నెగటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఫార్మింగ్లో మీరు ఎంత మంత్రం చేత పాజిటివ్ ఎనర్జీని మీరు తెచ్చుకుంటారో మీ అభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఏంటంటే మెయిన్గా సాధనా మార్గాలు ఎక్కువగా, ఈ సాధనలు చేసుకోవడం అనేది తెలుసుకోగలగాలి. సాధన చేసుకుంటూ వాళ్ళు గొప్ప గొప్ప వీటిని వాళ్ళు అధిగమించగలుగుతుంటారు. ఎందుకు సాధన చేయాలి, ఏమంటే ఎందుకు ఆ 2 గంటల సేపు ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే, మీరు సాధన చేయడం వల్ల 84 లక్షల జీవరాశుల్లో జ్ఞానం ఉన్నటువంటి జీవుడు ఎవరంటే మనుష్యుడే. ఇది ఈ మనుష్య జన్మ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీరు ఈ జన్మను సార్థకం చేసుకుంటూ ఇంకొంచెం పై దీనికి వెళ్ళచ్చు. ఇక్కడ కనుక మీరు సరిగ్గా సాధన చేయకపోతే మళ్ళీ కిందకి వెళ్ళిపోయారంటే 84 లక్షల జీవరాశి యోనుల్లో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మనం అనుకుంటాం ఏముంది తిరుగుతామని. కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు, రోడ్డు మీద ఒక జంతువు ఏదో కనబడింది, దానికి ఆకలి వేస్తే ఎక్కడ తింటుందండి? దానికి తెలియాలిగా అసలు ఎక్కడ దొరుకుతుంది అనేది. దాహం వేసింది, దానికి కడుపు నొప్పి వచ్చింది, ఎట్లా తెలుస్తుంది? మనకుంది ఇప్పుడు ఆకలి వేసిన స్విగ్గీకి ఒక ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళి వండుకుంటాం. వాటర్ కావాలంటే ఆ అబ్బాయి చెప్తే తెస్తాడు, లేదా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. అది ఎక్కడి నుంచి ఉంటుంది? కనిపిస్తే తినాల్సిందే, లేదంటే లేదు, ఎవరైనా పెడితే తినాలి. భయము, మైథునము, ఆకలి, దప్పికలు, ఇవే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు వాటికి. ఎప్పుడు వచ్చి ఏం అటాక్ చేస్తుందో తెలియదు. కంప్లైంట్లు ఇవ్వడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు, వాటికి పోలీస్ స్టేషన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఏంటంటే మనుష్య జన్మ చాలా ఉత్తమమైనటువంటిది కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి మనుష్య జన్మ ఏదైతే ఉందో అది ఇంకా నువ్వు సార్థకత చేసుకోవడానికి ఇంకొంచెం మంచి దీంట్లో, ఇప్పుడు మనుష్యుడు ఉన్నాడు కదా, ఇదే ఆత్మ, మీరు జపతపాది దేవతా ఎనర్జీని ఎంత పెంచుకుంటూ ఉంటే గంధర్వుడిగా మారచ్చు. ఇప్పుడు ఉండే సూర్య భగవానుడు ఒకప్పుడు మనుష్యుడే, ఆయన అలా తపస్సు చేత సూర్యుడిగా మారాడు, అలా మారచ్చు అనమాట. అయితే ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం సింహరాశిలో పడుతుంది.
సో సింహరాశి వారికి, ధనస్సు వారికి, మేషం వారికి ఉంటుంది ఉమ్, గ్రహణ ప్రభావం. ఓకే. ఎంతసేపు ఉంటుందో కూడా చెప్తాను. అలాగే మీకు పైన కర్కాటకము, కింద కన్యారాశి వారికి కూడా ఉంటుంది గ్రహణ ప్రభావం. ఓకే, ఇది కేవలం పాక్షిక చంద్రగ్రహణమే, సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. కేవలం 5 నిమిషాలు ఉంటుంది. 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఉండేటువంటి గ్రహణం ఇది. సో 25 మినిట్స్ ఆఫ్ చంద్రగ్రహణ స్వల్పంగా ఉండేది. దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. 41 రోజుల పాటు గ్రహణం రోజు నుంచి మనకు 3వ తేదీ వస్తుందిగా గ్రహణం, సాయంత్రం పూట వస్తుంది ఈ గ్రహణం 6:22 to 6:47. ఈ 25 నిమిషాల యొక్క గ్రహణం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఏదో అయిపోతుంది మీరు ఈ గ్రహణంతో మీరు కోటీశ్వరులు అయిపోతారు, అసలు అపర కుబేరులు అయిపోతారని ఏమి ఉండదు, దిక్కుమాలను చావు చేస్తారని ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్తున్నా, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. మీరు సాధన చేసుకోవడానికి గొప్ప వరము గ్రహణము. ఓకే, అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండదు. ఇది అసలు ఉండేటువంటి ఫ్యాక్ట్. అంతేగాని భగవంతుడి శక్తిని కోల్పోతాడు, గుళ్ళు శక్తులు కోల్పోతాయి, ఆ రోజు మొయ్యకపోతే ఏదో అయిపోద్ది, అది కాదు అసలు. అలా మరి ఎటువంటి ఏ కీడు ఏది లేనిది అంటే అప్పుడు ఆహార పదార్థాలలో గరిక వేయటం ఎందుకు? అది గ్రహణ ప్రభావం అండి. అయిపోయిన తర్వాత శుభ్రం చేయటం. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎక్స్రే తీస్తారు, స్కానింగ్స్ చేస్తారు, మనకి ఈసీజీ కొన్ని ఉంటాయి చూసారు, చేసినప్పుడు అవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటారు తెలుసు. ఎందుకు? అది ఎక్కడి నుంచి వస్తుంది? మిమ్మల్ని ఏమైనా డైరెక్ట్గా పట్టుకుంటుందా? ఒక రేడియేషన్ ఒక రేస్ వస్తున్నాయి కదా, అలాగే గ్రహణ సమయంలో కూడా కొన్ని రేస్ వస్తాయి. అందుకని ఆ సమయంలో భవనం ఇంట్లో కూర్చొని ఒక ఆత్మకారకుడైనటువంటి రవి, మనస్కారకుడైన చంద్రుడు, కాలానికి కారకుడైన రాహుతో సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి నువ్వు కాలాన్ని జయించడానికి, అంటే నువ్వు ఈ జన్మచక్రంలో తిరుగుతూ ఉండకుండా నువ్వు దీన్ని జయించి బయటపడడానికి నీకు గొప్ప అవకాశము. అంతే. అయితే ఇప్పుడు మేషం వారు ఉన్నారు, కొంచెం సంతానం విషయంలో ఇప్పుడు చూడండి, గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి, మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం సేపు ఇలా మీరు రెస్ట్ తీసుకోవాలి, అంతే, అంతకుమించి. వృషభం వారు ఉన్నారు, వృషభం వారికి ఏంటి, గ్రహణం వల్ల ఏంటంటే ఆ 40 days ఇటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు. మిథునం వారికి 3లో గ్రహణం చాలా మంచిది, చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటకం వారికి ధనస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో మనసు సంబంధించి అంటే కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం విషయంలోని కొంత వ్యసనాలు గురయ్యే విషయంలో, ఖర్చుల విషయంలో, ఎందుకంటే 12వ అధిపతి కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యవారికి కనుక తీసుకుంటే వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 12వ స్థానంలో జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తులవారికి చాలా మంచిది ఏకాదశంలో గ్రహణం, అంటే ఇప్పుడు ఏంటి, మిథునం వారికి మంచిది, తులవారికి మంచిది అని తెలిసింది. సో అన్ని రకాల లాభాలు ఇస్తాడు. అండ్ వృశ్చికం వారికి కూడా మంచిదే, దశమ స్థానంలో గ్రహణం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ధనస్సు వారు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని, లాంగ్ జర్నీ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకరం వారికి న్యూట్రల్గా ఉంటుంది, అష్టమంలో గ్రహణం కాబట్టి కొన్ని ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ అవి తీసుకోకూడదు. ఇక కుంభం వారు వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు, ఎందుకంటే 7వ స్థానంలో గ్రహణం కాబట్టి. మీనం వారికి మంచిది, 6వ స్థానంలో గ్రహణం కాబట్టి. 3 రాశులకు బాగుంది, ఒక రకంగా బాగుంది. 4 రాశులకు బాగుంది, మిథునము, తుల, వృశ్చికము, మీనము. మిగతా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి, అంతేగాని వీళ్ళకి బాగుంది కాబట్టి వీళ్ళు ఈ గ్రహణం నుంచి అపర కుబేర్లు అయిపోతారు, 1000 కోట్లు కొడతారు అంటే ఎక్కడ కొడతారు. అందుకే ఈ గ్రహణాల మీద జనాలు ఏంటి 1000 కోట్లు అన్నాడు ఇంకా రాలేదు ఏంటని అనుకుంటాడు. అట్లా 1000 కోట్లు కొట్టేటట్టు అయితే ప్రతి ఒక్కరు 1000 కోట్లకు కారకుడు అయిపోతాడు. ఎందుకంటే ప్రతి గ్రహణం ఎవడు కూడా మంచి చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ప్రతి గ్రహణము 4 రాసులకు మంచి చేస్తుంది. మరి 4 రాసులు ఎక్కడో దగ్గర ఉంటాం మనం, మరి అక్కడ మనం అందరూ 1000 కోట్ల అధిపతులు అయిపోవాలిగా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కరు అధిపతి అయిపోవాలిగా. ఎక్కడి నుంచి అది కాదు కాన్సెప్ట్, అది కానే కాదు. కేవలం ఏంటంటే మనం సాధన చేసుకోవడానికి మంచి సమయము అని అర్థం చేసుకోవాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో మనం దర్భలవి వేస్తాం. దర్భకు ఉండే శక్తి ఏమిటంటే అది నెగిటివ్ ఎనర్జీ రానివ్వదు, అదొకటి. ఇక సరే గ్రహణం వచ్చింది అయిపోయింది, నెక్స్ట్ డే మనం దానం ఇస్తాము. రవిచంద్ర ప్రతిమలు చిన్నవి వెండిదే ఇవ్వాలని రూల్ లేదు, ఏ లోహంతో అయినా ఇవ్వచ్చు. ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి పెట్టిస్తాము. ఎందుకంటే ఘృతం అంటే మనకి ఆజ్యం మన ఏదైతే ఉందో నెయ్యి దానం చాలా గొప్ప దానం అండి, మామూలు విషయం కాదు. ఉగ్రదానాల్లో ఒకటి నెయ్యి, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో నెయ్యి, అట్లాగే బియ్యము,
గోధుమలు, ఆ, మినుములు, ఉలవలు ఈ 4 దానంగా ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ డే ఇవ్వచ్చు. ఒకవేళ వేరే కంట్రీస్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది అనుకుంటే తల్లిదండ్రులు ఇక్కడ ఇవ్వచ్చు. ఆహా, వాళ్ళ తప్పేం తరఫున. లేదు, తప్పేమీ లేదు. కాకపోతే ఒకటే, గ్రహణము అనగానే నాకేదో ఇంకా దోషం వచ్చేస్తుంది అనేది, లేకపోతే నాకేదో కుబేరుని అయిపోతుంది కాదు. సాధనా మార్గము, సాధన చేసుకోవడానికి చాలా చక్కటి వినియోగించుకునేటువంటి సమయంగా భావించాలి అది. ఇప్పుడు ఈ గ్రహణము ముందరే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోవాలా? అంటే సాయంకాలం సమయంలో కాబట్టి నైట్ లేట్‌గా తినేవాళ్ళు అంటే గ్రహణ ఏం అనంతరం కూడా లేదండి, ఇప్పుడు 6 గంటలకు కదా, ఒక 4-5 గంటల ముందు తినేస్తే మధ్యాహ్నం తినేస్తే అయిపోయింది శుభ్రంగా. ఇంకా అది నైట్ అందరికీ కాదు, మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇది వర్తించదు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి వర్తించదు, రోగగ్రస్తులకు వర్తించదు, ఓకే. వీళ్ళకి వర్తించదు. హ్మ్. వీళ్ళు ఏం కాదు, ఓకే. కొన్ని చెప్పారు శాస్త్రంలో. హ్మ్. హ్మ్. ఇప్పుడు రోగగ్రస్తుడు ఉంటాడు, ఆయన అప్పుడే తిని టాబ్లెట్ వేసుకోవాలి. అవును. గ్రహణం ఉందంటే ఎట్లా? అదే కదా! కాబట్టి ఇంకా అది కాక మనకి ఈసారి వచ్చేది స్వల్పమే, అది చిన్నపాటి. హ్మ్. పెద్దదేం కాదు. కాబట్టి ఏమీ భయపడకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరెవరికి ఏ సమస్యలు ఉంటే ఆ దేవత ఆరాధన చేసుకోండి. మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. నమశివాయ మంత్రం చేసుకుంటారా, ఓం నమో నారాయణాయ అనుకుంటారా, లేకపోతే మీ దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను మీరు సొంతం చేసుకుంటే ఆ మంత్రం చేసుకుంటారా, లేకపోతే మీ గురువుల దగ్గర పొందినటువంటి గురుమంత్రం తీసుకొని చేస్తారా, చేయొచ్చు. అలా కాదు, నాకు పలానా ప్రాబ్లం ఉందండి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః చేసుకోండి. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే నమః. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికలమర్శనాశినే నమః. ఇలా చేసుకోవచ్చు. హ్మ్. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.